వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ నిర్వహించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరా మహిళా చీరల గురించి అడిగి తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతారావు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్న పటేల్ రమేష్ రెడ్డి. మన ఊరు మన బడి కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని శాసన మండలి చైర్మన్కి వినతి. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు క్రమశిక్షణగా ఉండాలి అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. బీసీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు పోరాటం ఆగదన్న బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు. 16వ వార్డు నీళ్లలో మునిగి ఉన్న ఇళ్లను పరిశీలించిన కమిషనర్ జి వెంకటరామిరెడ్డి. షిరిడీలో బాయజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ బాప్టిస్ట్ కు ఘన సన్మానం. సాయం చేద్దాం వెలుగునిద్దాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 13,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేద్దాం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తెలంగాణ రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ చైర్మన్ బండ్రు శోభారాణి పాల్గొని మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, తెలంగాణ రాష్ట్ర మహిళా కోఆపరేటివ్ చైర్మన్ బండ్రు శోభారాణి పాల్గొని మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ మహిళా సంఘాల అభివృద్ధి దశలో ఉందని, కాబట్టి జిల్లాకు మొత్తం 18 కోట్ల మంజూరు కాగా మన నియోజకవర్గానికి 7.30 కోట్ల రుణాలు సాధించడం మహిళా ఐక్యతకు నిదర్శనమన్నారు. మహిళలకు అన్ని విధాల హక్కులు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చేపడుతుందని, మహిళలను కోటీశ్వర్లు చేయాలనే దిశలో ఈ ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, డిఆర్డీఓ నాగిరెడ్డి, ఏపీఓ పల్లవి, ఎంపీఎం సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు రేణుక, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, ఎంపీడీఓ సత్య ఆంజనేయ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, వివిధ మండలాల మహిళా అధ్యక్షురాలు, మహిళా సంఘాల మహిళలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారిని వేదిక అలంకరించవలసిన కోరుతున్నాము. గౌరవ శ్రీమతి కందూరి రేణుక గారు, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షుల వారు, వారిని వేదిక మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం. గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మహిళల ఆత్మగౌరవం పెంచాలి, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. గతంలో ఉన్నటువంటి 18 నుంచి 60 సంవత్సరాల సంఘాలు ఉన్నటువంటి సభ్యులకు సడలించుకుంటూ 15 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు కూడా మహిళా సంఘంలో చేర్చాలి. ప్రతి మహిళను మా అక్క చెల్లెల తల్లందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో కోటి మంది మహిళలను కోటి చేయాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అందుకే ఈ తెలంగాణలో ఏ పథకం చేపట్టినా మహిళల పేరు మీద మా అక్క చెల్లెల పేరు మీద చేపడుతున్నాం. మహిళలను ఆర్థికంగా చేస్తే ఆ ఇల్లు ఆర్థికంగా
బాగుంటుందనే అభివృద్ధి అవుతుందనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవం కాదు, మహిళలకు ఎక్కడ కూడా స్థానం ఇవ్వలే. మన ప్రభుత్వం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత 3 దఫాలుగా వడ్డీలను రుణాలు ఇచ్చుకుంటూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది 3.5 లక్షల సంఘాలకు 304 కోట్ల నిన్న సాయంత్రం 5 గంటలకే వాళ్ళ ఖాతా జమ చేయడం. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాకు సుమారు 18 కోట్లతోటి ఇలా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, అందులో ఆలేరు 7.5 కోట్లతోటి ఇలా వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో ఇలా మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా మా ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ సౌకర్యంతో పాటు మహిళలకు 200 ఇంట్ల వరకు ప్రతి ఇంటికి 200 ఇంట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా గత 10 ఏళ్ళుగా అయినటువంటి ఇలా ఇండ్ల విషయంలో ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం, ముఖ్యంగా మహిళా సంఘాలను బలోపేతం చేసి మహిళలను ఆర్థికంగా బలపరచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా మంత్రులు చేస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఇలా మా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి మా సీతక్క గారు ఒక ఆడబిడ్డగా ఆడపడుచులందరినీ కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొన్ననే జరిగినటువంటి సమావేశంలో వివోఏలకు కూడా పెద్ద ఎత్తున ప్రోత్సాహకీయాలని నిర్ణయం తీసుకొని మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు ప్రత్యేకంగా నిధులిచ్చి ఆర్థికంగా డెవలప్ చేయడంలో ఈ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మహిళల అండతోటి ఇంకా రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఎక్కువ నిధులిచ్చి మహిళలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు చెక్కుల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో రేవంత్ అన్న నాయకత్వంలో, బీర్లేలయ్య గారి నాయకత్వంలో ఆలేరు నియోజకవర్గం ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనడానికి ఇవాళ ఒక మంచి నిదర్శనము. 18 కోట్ల రూపాయలు జిల్లా వ్యాప్తంగా వస్తే సుమారుగా ఆలేరు నియోజకవర్గానికి సగభాగం ఇవాళ ఆలేరు నియోజకవర్గానికి ఇవాళ వడ్డీ లేని రుణాల చెక్కుని ఇవాళ మనం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ ఇందిరమ్మ ఇళ్లలో కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్లో కావచ్చు, లేకపోతే అన్ని రంగాలలో కూడా ఇవాళ మహిళల రుణాల విషయంలో కావచ్చు, మహిళా సమాఖ్యల కృషిలో కావచ్చు, అన్ని రంగాల్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలేరు నియోజకవర్గం అనేది ఇవాళ ప్రథమ స్థానంలో ఉండడానికి కారణం ఇవాళ బీర్లేలయ్య గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, మహిళా సమాఖ్యలు కావచ్చు, అందరి కృషితోనే ఇవాళ ఇది సాధించుకోగలిగినాము. ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మహిళా సంఘాలకు పెద్దపీట ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం వేయబోతా ఉంది. బస్సుల కొనుగోలు కావచ్చు, సోలార్ ప్యానెల్ నిర్మించడం నిర్వహణలో కావచ్చు, ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో కొత్తగా కూడా ఇవాళ ఇవి ప్రవేశపెట్టబోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మహిళలకు ఇక్కడ పెట్రోల్ బంకుల విషయంలో కూడా ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి పల్లె దవాఖానాని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పల్లె దవాఖానలో సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈరోజు విధులకు హాజరు కాని MLHPకి జిల్లా కలెక్టర్ షోకాస్ నోటీస్ జారీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలు సోమక్కతో ఎందుకు వచ్చావు, మందులు ఇస్తున్నారా అని, డాక్టర్ చూస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి పల్లె దవాఖానాని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె దవాఖానాలో సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈరోజు విధులకు హాజరు కాని MLHPకి జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలు సోమక్కతో ఎందుకు వచ్చారు, మందులు ఇస్తున్నారా, డాక్టర్ చూస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ చీర తీసుకున్నావా అని అడగడం, ఆ మహిళ ఈరోజు ఇస్తా అన్నారు అని తెలియజేశారు. తప్పకుండా తీసుకోవాలని అంటే వెంటనే మహిళా సంఘాల సభ్యులకు చెప్పి సోమక్కకి ఇందిరమ్మ చీర కలెక్టర్ అందజేశారు. చీర చాలా బాగుంది, గతంలో ఇచ్చిన చీర కట్టుకోకపోయేది, ఈసారి చాలా మంచి చీరలు ఇచ్చారని మహిళ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కట్టాలి. ఇది మళ్ళీ కోడలకి ఇచ్చేవు. కోడలకే ఉంది కదా. రేపు కడతావా? రేపు కట్టాలా? రైట్. మరి దాని జాకెట్ మరి వంగపల్లి నా పేరు సోమక్క. అప్పుడు ఇచ్చిన చీరలు బాగాలేవు, ఎవ్వరం కట్టలేదు. ఇప్పుడు ఇచ్చిన చీరలు మంచిగా ఉన్నాయి, కట్టుకుంటాము మంచిగా. నా పేరు సోమక్క, వంగపల్లి. ఆయన ఏమి అది లేదు కదా కాబట్టి ఇక దానికి మించింది ఏముంది? తెల్లన్నం తినవా సరే? ఎప్పుడో ఒకసారి కొద్దిగా అసలు పెట్టింది. ఎన్ని గంటలు తింటావు రొట్టె? అంటే రాత్రి తాళ్ళ మన డాక్టర్ గారు రాలేదు. ఎక్కడ మీ ఎమ్మెల్యే స్పీడ్ పనిచేయట్లేదండి. 11 అవుతుంది. $11:30 అయింది. మరి చేయండి. అవునా, ఇంతమంది వాడు ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఇబ్బంది కదా. ఎక్స్ప్లెనేషన్ అడుగుదాం, సాటిస్ఫై కాకపోతే చూద్దాం. మన పరిస్థితి నేను ఏదో క్యాంపు పోయిందట, క్యాంపు పోయినా ఆమె అట్టించటే పోయింది. ఇక్కడ షుగర్ చూసే విషయం లేదు. అవి మా ముసలి వాళ్ళు వచ్చారు, పేషెంట్స్ వచ్చారు, దే ఆర్ వెయిటింగ్. మనం పెట్టినే పల్లెల్లో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పెట్టిందే ప్రభుత్వం. ఈ రూరల్ ఏరియా ప్రజలకు అందుబాటులో ఉండాలా, 9 o'clock కల్లా ఉండాలని చెప్పేసి. జూమ్ కాన్ఫరెన్స్ కూడా బంద్ చేశారా మీరు? జూమ్ కాన్ఫరెన్స్ క్లోజ్ చేశారా? మరి ఎక్కడ అటెండ్ అయిందా? ఏమి తను అటెండ్ అయిందా? అటెండ్ అవుతారంటే వాళ్ళు జియో కోఆర్డినేట్స్ పెట్టండి. ఈసారి జియో కోఆర్డినేట్స్ పెడితే సెట్ అవుతుంది. సెట్ చేయండి, మొత్తం కరెక్ట్గా జరగట్లే. తర్వాత డెలివరీస్ మీద మీకు ఒక ప్రొఫార్మా ఇచ్చారా మాకు? మరి త్వరలో మీటింగ్ పెట్టాలి వాళ్ళు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలో జీవీవీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గంకు చెందిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలో జీవీవీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గమునకు చెందిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, చీరల పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక సంస్థ చైర్మన్ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు నేరుగా మహిళల ఖాతాలోకి జమ అవుతాయని, మహిళలకు 30 లక్షల రుణాలు ఇచ్చి ఆర్టీసీ బస్సు కొనుగోలు చేసి లీజుకు తీసుకొని నెలకు 70,000 ఆదాయం వచ్చేలా చూస్తున్నామని, సోలార్ ప్లాంట్స్, పెట్రోల్ బంకులు ఏర్పాటుకు రుణాలు ఇచ్చి మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, అలాగే మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుట నాణ్యమైన చీరలను సారెగా మార్చి ఇస్తున్నామన్నారు. తదుపరి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఆర్టీసీలో 1000 బస్సులను మహిళలకు యాజమానులను చేశామని, వడ్డీ లేని రుణాలు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ పంపుల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ
క్యాంటీన్లు నిర్వహణ లాంటి కార్యక్రమాలను మహిళా సంఘాలకి అప్పగించామని, గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని వదిలేయగా ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలనే ఉద్దేశంతో కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేస్తున్నామని, స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళలకు చీర ఇస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ కృష్ణయ్య, ఏపీడీ సురేష్, ఎంపీడీఓ బాలకృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వాగతం పలకాలండి. పెద్ద మంచి ప్రోగ్రామ్ ఈ రోజు మనము అందరూ మహిళల పెరిగి వెళ్ళవలసింది కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఎడిషనల్ మీరు చెప్తారా ఏమన్నా? ఏమంటారు? నా యొక్క ధన్యవాదాలు. నేను గాంధీ మల్కాపురం అధ్యక్షురాన్ని, పెన్మాడ మండల సభకి అధ్యక్షురాన్ని. నా పేరు గుంటూరు మంజుల. నేను తెలియజేయడం ఏంటంటే, మరియు పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్. అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి. మాది పాండ్య. వడ్డీ లేని రుణాల మీద ఇవాళ మనం మీటింగ్ పెట్టుకోబోతున్నట్లయితే, వడ్డీ లేని రుణాల కింద ఇప్పటి వరకు 14,64,00,000 మన మహిళా సంఘాల డైరెక్ట్ ఎస్హెచ్జి అకౌంట్కే అమౌంట్ అంతా కూడా వేయడం జరిగింది సార్. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా ₹1 కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టక్కర్లేదు సార్, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నప్పటికి కూడా. దాంట్లో భాగంగా ఏంటంటే 141 కోట్ల రుణాలు తీసుకున్నారు సార్. 140 కోట్ల కూడా జీరో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వడ్డీ లేని రుణం అనేది రిటర్న్ చేయడం జరిగింది. ఇప్పుడు మన తమరి యొక్క చేతుల మీదుగా చెక్ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో ఆల్రెడీ వీళ్ళ అందరి అకౌంట్లలో కూడా అమౌంట్ క్రెడిట్ అయినాయి సార్. సో అట్లా అదేవిధంగా మనకి కిరాణా షాప్స్ కానీ, డైరీ యూనిట్లు కానీ, పౌల్ట్రీ మదర్ యూనిట్లు కానీ, దీనికి సంబంధించి 1879 యూనిట్లు మన ఈ కాన్స్టిట్యున్సీలో గ్రౌండ్ చేయడం జరిగింది సార్. మహిళలు కూడా చేయాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు మొత్తం ఒక బాధ్యత తీసుకోవడం జరిగింది. ఈ మహిళా సంబంధించిన ప్రోగ్రాం అన్నీ కూడా అడిషనల్ పీడీ గారు బ్రహ్మాండంగా మీకు తెలియపరచడం జరిగింది. ఆ విషయానికి అంకెలు లెక్కలతో పాటు చెప్పిండు. ఆ విషయాన్ని పోకుండా 2-3 విషయాలు మాట్లాడతాను కూడా తెలియపరుస్తూ, నిన్ననే అనుకుంటా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన యనమల రేవంత్ రెడ్డి గారు మహిళలకు 304 కోట్ల రూపాయల వడ్డీని కూడా అమౌంట్ను కూడా నిన్ననే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా గతంతో పోల్చుకుంటే ఈ మహిళా సంఘాలన్నీ కూడా పేరుకే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే విధంగా గత ప్రభుత్వం మీ మీద మీకు ఏ సహాయం చేయకుండా మీతోటి వాళ్ళ పార్టీకి అక్కడ వచ్చే విధంగా మిమ్మల్ని ఉపయోగించుకున్నారు తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలేదని కూడా తెలియపరుస్తా ఉన్నాం. మహిళా సంఘాలు రావాల్సిన వడ్డీ కూడా 3,500 కోట్ల రూపాయలు కూడా ఎగనామం పెట్టేది కూడా కేసీఆర్ ప్రభుత్వం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మీరు దాచుకున్న వడ్డీలు అయితేంది, అక్కా చెల్లెలకు సంబంధించిన పైసలు అయితేంది, అన్ని డబ్బులు కూడా ఆ ప్రభుత్వం కొట్టేసినది కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల లోపలనే మహిళలకు ఏదైతే ఎన్నికల హామీ ఏదైతుందో ఆడపడుచులకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యంలో మా మహిళా సోదరి మనందరికీ కూడా తిరిగి మళ్ళీ ఈ మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలి. మహిళా సంఘాల ద్వారా మహిళలందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు
బ్రహ్మాండంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిని కూడా మనం ఈరోజు చూస్తున్నాం. సమాజంలో ఉన్న అవకాశాలన్నిటిని కూడా మహిళా సంఘాలకు ఇచ్చి మహిళలను వాళ్ళ సంఘాలను అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు ఇప్పుడే చెప్పిండు సురేష్ గారు, దాదాపు ఈ నియోజకవర్గంలో 14,64,00,00,000 రూపాయలు వడ్డీ లేని రుణాలను మనం ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇవ్వబోతున్నాం. నిన్ననే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 304 కోట్లను రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా మహిళా సంఘాలందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని కూడా వాళ్ళు నిన్ననే నిర్ణయించి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడే మన పిడి గారు చెప్తున్నారు, ఈ నియోజకవర్గంలో చీవెంల సూర్యాపేట మండలాలకు సంబంధించి ఆర్టీసీ బస్సులను కూడా 30 లక్షల రూపాయలతోటి ఆర్టీసీ బస్సు అంటే ఒక బస్సును మీకు శాంక్షన్ ఇచ్చి మళ్ళీ ఆర్టీసీలోనే పెట్టించి నెలకు 70,000 వచ్చే విధంగా ఈ ప్రభుత్వం ఒక పథకాన్ని తయారు చేసి మీ అందరికీ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తెలంగాణ శాసనమండలిలో మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. పెండింగ్లో ఉన్న తమ బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేందుకు సహాయం చేయాలని వారు గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని తెలంగాణ శాసన మండలిలో మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. పెండింగ్లో ఉన్న తమ బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేందుకు సహాయం చేయాలని వారు గుత్త సుఖేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ వారి సమస్యలు తెలుసుకొని సానుకూలంగా స్పందించారు. వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లుబట్టి విక్రమార్కతో ఫోన్ ద్వారా మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే లేఖను రాసి కూడా డిప్యూటీ సీఎంకి పంపించారు. మన ఊరు మనబడి పనులు చేసిన వారు చిన్న కాంట్రాక్టర్లు అని వారి బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి వివరించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు క్రమశిక్షణగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వయం సహాయక మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 26,34,00,00,000 రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయంలంబన సంపాదించినప్పుడు క్రమశిక్షణగా ఉండాలని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని, ఇందుకు జిల్లా యంత్రాంగం తోడుగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలను మహిళల పేరుపైననే ఇస్తుందని, అందువలన మహిళలు ప్రతి అంశంపై మనసు పెట్టి నేర్చుకోవడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకోగలగాలన్నారు. నల్గొండ జిల్లా ఇటీవల జాతీయ స్థాయి అవార్డు పొందిందని,
మహిళా సంఘాలు సైతం అవార్డు పొందే దిశగా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం మహిళలకు పెట్రోల్ పంపులను అప్పగించిందని, నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన పెట్రోల్ పంపును డిసెంబర్లో ప్రారంభిస్తామని, అలాగే తిప్పర్తిలో పెట్రోల్ పంపు ఏర్పాటు చేస్తామని, నల్గొండ తిప్పర్తి మండలాల్లో రైస్ మిల్లుల నిర్వహణకు మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇప్పించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పీడీలు నల్గొండ జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని 32 మండలాలలో ఉన్న 22,997 స్వయం సహాయక మహిళా సంఘాలకు డిసెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2025 వరకు అందించిన 66,78 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులను ప్రదర్శించారు. డిఆర్డీఓ శేఖర్ రెడ్డి మాట్లాడారు. జిల్లా మహిళా సమైక్య ప్రతినిధులు, నల్గొండ నియోజకవర్గంలోని మండలాల మహిళా సమైక్య అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలను రాజకీయ సమాధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46కు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం చేయుటకు రాష్ట్ర బీసీజేఏసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా మన నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నల్గొండ జిల్లా బీసీజేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలను రాజకీయ సమాధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 46 వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం చేయుటకు రాష్ట్ర బీసీజేఏసీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం దగ్గర నల్గొండ జిల్లా బీసీజేఏసీ జిల్లా చైర్మన్ చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చక్రహరి రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీవో నెంబర్ 46 బీసీలకు కుదిబండలాగా మారిందన్నారు. నల్గొండ జిల్లాలో 2019లో బీసీలకు 164 స్థానాలు ఉండగా ఈ జీవో ప్రకారం 140 స్థానాలు మాత్రమే కేటాయించిందన్నారు. దీని వలన 24 స్థానాలు కోల్పోయామన్నారు. ఇది బీసీలకు గొడ్డలు పెట్టు లాంటి జీవో అన్నారు. ప్రభుత్వం వెంటనే మార్పులు చేస్తూ పాత సీట్లను యథావిధిగా కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేశబోయిన శంకర్ ముదిరాజ్, చొల్లేటి ప్రభాకర్, కాసోజు విశ్వనాథం, నల్లసోమ మల్లన్న, నకిరేకంటి కాశయ్య గౌడ్, కంది సూర్యనారాయణ, చొల్లేటి రమేష్, వాడపల్లి సాయిబాబా, నల్ల మధు యాదవ్, గుంటోజు గోవర్ధన్, జెల్లా ఆదినారాయణ, గంజి భిక్షమయ్య నేత, మొరుగు సర్వయ్య ముదిరాజ్, సింగారం మల్లయ్య ముదిరాజ్, కస్తూరి దామోదర్, సింగం సుధాకర్, తరుణ్, శివ, అరవింద్, ప్రవీణ్, విష్ణు, శివమణి, రవి తదితరులు పాల్గొన్నారు.
బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జై బీసీ జై బీసీ 46 జీవోని వెంటనే 46 జీవోని వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ప్రభుత్వాల మండి వైఖరి బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి 42% రిజర్వేషన్ వెంటనే 42% రిజర్వేషన్ వెంటనే మేమెంతో మీరెంతో ఇంతమందికి ఇది ఏదో ఉద్యోగం ఆడవాళ్ళతో సేపు జీవో నంబర్ 46 జీవో నంబర్ 46 జీవో నంబర్ మరి వాళ్ళు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి మరి తూతు మంత్రంగా మరి కులగణన చేసి జీవో నెంబర్ 9 తీసుకొచ్చి మరి కొంతమంది కోర్టుకు పోయి దాన్ని ఆపడం వల్ల మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, బీసీలను మోసం చేస్తూ 42 జీవో తీసుకొచ్చింది. 42 జీవో అంటే ఏంటి? ఏదైతే 50% రిజర్వేషన్ సీలింగ్ ఉందో దానికి లోబడే బీసీలకు రిజర్వేషన్ ఉండాలనేటువంటిది దీని యొక్క ముఖ్యాంశం. ఈనాడు ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలినటువంటిది మాత్రమే బీసీలకు మరి సీట్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వ్ చేయబడుతున్నాయి. దీనివల్ల బీసీలకు కనీసం మరి 15-16% కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించబడట్లేదు. దీనివల్ల బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నది. మరి జనాభాలో 56% ఉండి మరి చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వీళ్ళకి రిజర్వేషన్స్ ఇప్పటి వరకు లేవు. దేశానికి స్వతంత్రం వచ్చి ఇవాళ 79 సంవత్సరాలైనా బీసీలు ఈ దేశంలో చట్టబద్ధమైన రిజర్వేషన్ లేకుండా, ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా ఈనాడు ఇవాళ ప్రభుత్వ బీసీలు
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ మధ్యకాలంలో మరి 42% రిజర్వేషన్ కల్పిస్తానేటువంటి దాన్ని కల్పించకుండా అనేకమైన జిమ్ముక్కులు చేసి చివరికి 46% రిజర్వేషన్ 46 జీవోని తీసుకొచ్చి బీసీలను మోసం చేస్తుంది. మేము బీసీ జేఏసీ నల్లగొండ తరఫున మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసేది ఏమిటంటే వెంటనే జీవో 42ను రద్దు చేసి వెనక తీసుకొని రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి కార్యక్రమాన్ని సురువు చేయాలని, చట్టబద్ధంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో ఆ కార్యక్రమం చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో అది చేయాలని మేము బీసీ జేఏసీ నల్గొండ తరఫున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు కూడా బీసీలను మోసం చేస్తున్నాయి, దగా చేస్తున్నాయి. ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఈ దేశానికి 1% సీలింగ్ అనేటువంటిది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఈ కోర్టులు అనవసరంగా కోర్టులు కల్పించుకొని ఈ యొక్క 50% సీలింగ్ అని పెట్టి మరి మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినప్పుడు 50% రిజర్వేషన్ మనకు కనిపించలేదా కోర్టులకు? కానీ బీసీల కాడికి వచ్చేటప్పటికి మాత్రం ఈ సీలింగ్ కనిపిస్తున్నది. కాబట్టి మీ కొరకు బాబాసాహెబ్ భారత రత్న అంబేద్కర్ రాశారు, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయానికి ప్రజలందరికీ భారతీయులందరికీ హక్కు కలిగి ఉంది. మరి బీసీలకు 42% చేస్తానని మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా తాత్సర్యం చేయడం అనేది ఇది తగని విషయం. కాబట్టి ఈరోజు మరి జీవో 46ని మరి రద్దు చేయాలి. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెంచాలి. ఏ విధంగానైతే మీరు ఈడబ్ల్యూఎస్లకు 10%, 5% ఉన్న జనాభాకు 10% రిజర్వేషన్ మీరు కల్పించారు, మరి 56% ఉన్న బీసీలకు కూడా 56% రిజర్వేషన్ కల్పించవలసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మీద, ఇటు ముఖ్యమంత్రి మీద, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద, పార్లమెంట్ సభ్యుల మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బీసీ జేఏసీ కమిటీ చైర్మన్ రామరాజు గారి నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జియోఎంఎస్ 46 మరి బీసీని దగా చేసి వంచన చేసి సమాధి చేస్తున్నది. మరి ముఖ్యంగా మరి గతంలో మరి ప్రభుత్వము జియోఎంఎస్ 9 ద్వారా 42% బీసీలకు కల్పించాలని మమ్మల్ని బీసీలందరి భ్రమ కల్పించి ఈరోజు అక్రమంగా జియోఎంఎస్ 46ను తీసుకురావడం ఎంతో హేయమైన విషయం. ముఖ్యంగా బీసీలు మరి వాళ్ళు తిరుగుబాటు చేస్తే ఈ ప్రభుత్వాలకు ఉండవు. మరి ఇది ముఖ్యంగా మన భారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కావాలని రాజ్యాంగంలో ఉన్నది. మరి దాన్ని కూడా పాటించకుండా ఈ ప్రభుత్వాలు మరి అందరినీ కూడా బీసీలు అందరినీ కూడా దాదాపు 60% ఉన్న బీసీలను వంచన చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జియోఎంఎస్ 46ను రద్దు చేసి మరి వెంటనే తగు న్యాయం చేయవలసిందిగా బీసీ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. చౌటుప్పల్ పట్టణంలోని తంగడపల్లి రోడ్డు చెరుకుబావి ఏరియా సబ్స్టేషన్ వెనకాల ఎర్రకుంట పూర్తిగా నిండి ఉండడంతో పరిసర ప్రాంతాలలో ఇండ్లలోకి నీరు చేరి నడవడానికి వీలు లేకుండా పూర్తిగా నీటితో మునిగి ఉన్నాయి. నీట మునిగిన ఇండ్లలో నీటిని తొలగించుటకై కమిషనర్ జి వెంకటరామిరెడ్డి తమ సిబ్బందితో పరిశీలించి సమస్యకు పరిష్కార దిశగా పనులు మొదలుపెట్టారు. పట్టణము నందలి తంగడపల్లి రోడ్డు చెరుకుబావి ఏరియా సబ్ స్టేషన్ వెనకాల ఎర్రకుంట పూర్తిగా నిండి ఉండటంతో పరిసర ప్రాంతాలలో ఇండ్లు నడవడానికి వీలు లేకుండా పూర్తిగా నీటితో మునిగి ఉన్నాయి. నీట మునిగిన ఇళ్లలో నీటిని తొలగించుటకై కమిషనర్ జి వెంకటరామరెడ్డి తమ సిబ్బందితో పరిశీలించి సమస్యకు పరిష్కార దిశగా పనులు మొదలు పెట్టించారు. నీట మునిగిన ఇండ్లు బయటపడాలంటే సర్వీస్ రోడ్డు దగ్గర బోరీని వేసి పైప్ లైన్ వేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు. తర్వాత సర్వే నెంబర్ 171 కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియం యొక్క కంచె ఏర్పాటు పనులను పరిశీలించి మల్లికార్జున స్కూల్ కల్వర్ట్ ద్వారా వచ్చే కాలువ, పెద్ద కాలువ నిర్మాణ పనులను గురించి చర్చించడం జరిగింది. కాలువలో వరదలకు వచ్చి చేరిన ఇసుకను తొలగించవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్ఓ శ్రీధర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, వాడా ఆఫీసర్ పవన్ కుమార్, పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్, వర్క్ ఇన్స్పెక్టర్లు సునీల్, సంతోష్, బిల్ కలెక్టర్ ఉపేందర్, జవాన్లు నరసింహ, అంజయ్య సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం షిరిడీలోని ఖండోబా దేవాలయంలో ట్రస్ట్ మరియు దాతల సహకారంతో షిరిడీలో మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గల సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం షిరిడీలోని ఖండోబా దేవాలయంలో ట్రస్ట్ మరియు దాతల సహకారంతో షిరిడీలో మహాన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ మహా కార్యక్రమం కోసం ట్రస్ట్ తరపున సభ్యులు సేవకులు 108 మందిమి 2 రోజుల ముందుగానే షిరిడీకి తరలి వెళ్లినట్లు పేర్కొన్నారు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ సనాతన ధర్మంలో భాగంగా ప్రతి సంవత్సరం షిరిడీలో అన్నదాన సేవ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా నిత్య పేద ప్రజలకు, విద్యార్థులకు, భక్తులకు, మారుమూల దళిత, గిరిజన, బలహీన, వెనుకబడిన తరగతుల వారికి అన్నదానం, చలికాలంలో దుప్పట్లు పంపిణీ వంటి సహాయ సహకారాలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అన్నదానం అనంతరం బాయిజమ్మ నివాస గృహం సందర్శించి షిరిడి సాయి మహిమలు, బోధనలు సేవ ట్రస్ట్ వారికి చూపించడం జరిగింది. మా ట్రస్టుకు మార్గదర్శకం షిరిడి సాయిబాబా, వారి బోధనలు, సేవా కార్యక్రమాలు బాయిజమ్మ సేవా ట్రస్టుకు మార్గదర్శకమని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. సద్గురువు సాయిబాబాకే ఆకలి తీర్చి ఎంతో పుణ్యం గడిచిన బాయిజమ్మ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసిన అన్నదానంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే భాగ్యం దక్కడం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, ట్రస్ట్ సభ్యులు నల్ల శ్రీనివాస్, దుర్గం మారుతి, సేవకులు శ్రీనివాస్, దీపక్, ప్రశాంత్, నాగేష్, షిరిడి ఖండోబా దేవాలయ నిర్వాహకులు ఆదర్శ, చౌహాన్, ప్రకాష్, కోప్రా, సందీప్, మనోహర్, నగిరి, శ్రీ అజయ్ మనోహర్, నగిరే, దీపక్ మనోహర్, నగిరి, అమూల్ ఖండోబా, నీలేష్, కోతే, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ సాయిరామ్. ఈరోజు షిరిడీలోని ఖండోబా దేవాలయం వద్ద భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు ఈరోజు ట్రస్ట్ యొక్క 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు షిరిడీలోని ఖండోబా దేవాలయం వద్ద షిరిడీ గ్రామంలో ఉన్నటువంటి అన్నార్థులకు, భక్తులకు, ప్రజలకు, సేవలకు, దేవాదాయ సిబ్బందికి, ఖండోబా దేవాలయ నిర్వహణ కమిటీ వారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి బాటసారులకు, అన్నార్థులకు అందరికీ ఈరోజు ట్రస్ట్ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే దానధర్మ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందో ఆ సంకల్పంతో ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపరచాలనే సంకల్పంతో సేవే మార్గం, సేవే లక్ష్యంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని అదే మార్గంతో అన్నపూర్ణ దేవిని
ఈ సృష్టిలో భగవంతుడు ఈ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆకలి దప్పిక తీర్చే సంకల్పంతో సేవా కార్యక్రమాలు, విద్యా సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సేవా కార్యక్రమాలు, అదేవిధంగా ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా కూడా తనదైన శైలిలో బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఏకైక సేవా సంస్థ బాయిజమ్మ సాయి సేవా సంస్థ. ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరికి నిత్యం సేవా కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. జాగ్రత్త పట్టండి ప్లేట్లు కింద పట్టుకోండి. వచ్చి అన్నదానం ఫోటో తీసుకుందాం. వేసుకోమ్మా, మీటింగ్ పెట్టారు వేసుకో. కొంచెం కొద్దిగా వేయాలి, కొంచెం అడుగుతారులే. లక్ష్మీనారాయణ భాయ్, ఇది కరెక్ట్ కాదే. నువ్వు బాగా నీ పల్లెల్లో ఒకటే చెప్తే ఆయన మిమ్మల్ని ఆయన సూర్యాపేట పట్టణంలోని మన్నా చర్చ్లో బీఆర్ఎస్ జిల్లా నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో పలు చర్చిలలో సేవ చేస్తున్న దైవ సేవకులకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నూతన వస్త్రాలను బహుకరించారు. సూర్యాపేట పట్టణంలోని మన్నా చర్చ్లో బీఆర్ఎస్ జిల్లా నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో పలు చర్చిలలో సేవ చేస్తున్న దైవ సేవకులకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గండూరి కుటుంబ సభ్యులము మా కుటుంబ రాజకీయాల్లో రాణిస్తూ వస్త్ర వ్యాపార రంగంలో ఉంటూ
సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటామని మంగళవారం నాడు మన్నా చర్చిలోని బిషప్ సాల్మన్ రాజ్ సమక్షంలో నియోజకవర్గ దైవ సేవకులకు వస్త్రాలు బహుకరించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సేవకులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ బాప్టిస్ట్ సంఘ కాపరి ఇటీవలే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న సందర్భంగా బిషప్ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జాన్ మార్క్, బిషప్ దుర్గం ప్రభాకర్, ఫాస్టర్స్ ఫెలోషిప్ పట్టణాధ్యక్షులు పాస్టర్ ఎంజమూరి గాబ్రియల్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు జలగం జేమ్స్, జాటోత్ డేవిడ్ రాజ్, గుగులోత్ బాలాజీ నాయక్, ధరావత్ లాకు నాయక్, బొక్క ఏలియారాజ్, ఎల్క ప్రభాకర్, గుంటూరు బాబురావు, గండమల్ల ప్రేమ్ కుమార్, పంది మార్క్, ఏర్పుల క్రిస్టఫర్, రెవరెండ్ డి జాన్ ప్రకాష్, ఫాస్టర్ రాజు, ఊటుకూరి తదితరులు పాల్గొన్నారు. సాయం చేద్దాం వెలుగునిద్దాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కట్టంగూరు మండలం పామనగుండ్ల గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి అప్పుల బాధతో గత నెలలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతనికి 2 పిల్లలు. తండ్రి లేని పిల్లలుగా, మగదిక్కు లేని కుటుంబంగా, ఏ ఆధారం లేని కుటుంబానికి భరోసా ఇస్తూ ఆ కుటుంబానికి సాయం చేద్దాం వెలుగునిద్దాం ఫౌండేషన్ ద్వారా 13,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సాయం చేద్దాం వెలుగునిద్దాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కట్టంగూరు మండలం పామనగుండ్ల గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి అప్పుల బాధతో గత నెల ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతనికి 2 పిల్లలు. తండ్రి లేని పిల్లలుగా, మగదిక్కు లేని కుటుంబంగా, ఏ ఆధారం లేని కుటుంబానికి భరోసా ఇస్తూ ఆ కుటుంబానికి సాయం చేద్దాం వెలుగునిద్దాం ఫౌండేషన్ ద్వారా 13,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. భవిష్యత్తులో ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరుగుతుందని, ఆ పిల్లల చదువుకి మన ఫౌండేషన్ ఎప్పుడు అండగా ఉంటుందని వ్యవస్థాపక అధ్యక్షులు మాదగోని రాకేష్ ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బూతరాజు శంకర్, ఆర్గనైజింగ్ రేఖల దిలీప్ మరియు యువ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ నిర్వహించిన ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య. మహిళలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరా మహిళా చీరల గురించి అడిగి తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతారావు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్న పటేల్ రమేష్ రెడ్డి. మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని శాసన మండలి చైర్మన్కి వినతి. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు క్రమశిక్షణగా ఉండాలి అన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు. బీసీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు పోరాటం ఆగదన్న బీసీ జేఏసీ చైర్మన్ చక్రహరి రామరాజు. 16వ వార్డు నీళ్లలో మునిగి ఉన్న ఇళ్లను పరిశీలించిన కమిషనర్ జి వెంకటరామిరెడ్డి. షిరిడీలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ బాప్టిస్ట్ కు ఘన సన్మానం. సాయం చేద్దాం వెలుగునిద్దాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 13,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేద్దాం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.